ప్రకృతితోనే ప్రయోగాలు చేసి సమస్తాన్ని సాంకేతిక వికృత్వాన్ని చేస్తే మిగిలేది దారుణ విషాదమే, జరిగేది ఘోర వినాశనమే. ఇప్పుడు చూడబోతున్నది అదే. అమెరికాలోని టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజనీర్పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయపడేందుకు రూపొందించిన రోబో ఇంజనీర్ను గాయపరిచింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజనీర్కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్లోని గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో 2 ఏళ్ల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిగా టెక్సాస్ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. అయితే ఈ రోబోలో లోపం తలెత్తింది. దీంతో తనకు ప్రోగ్రామింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైనే దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న 3 రోబోలను ఆఫ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజనీర్ ప్రమాదవశాత్తు పక్కన ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన ఇంజనీర్ను తోటి ఉద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాజాగా విడుదలైన నివేదికలో ఈ విషయం బయటపడింది. దీని ప్రకారం గతేడాదిలో సగటున ప్రతి 21 మందిలో ఒకరు గాయపడినట్లు తేలింది. ఇది ఇతర పరిశ్రమల సగటు కన్నా చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. 2022లో కూడా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిందని తెలిపింది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా సంస్థ నిరాకరించింది.